సత్యం సుందరం మూవీ రివ్యూ చెప్దాం మనము. ఫేస్ బాగానే ఉందా? బావా ఎవర్రా? చెప్పుకో బావా, నేనెవరో? సుమనా? కాదు. సంతోష? కాదు బావా, నేను. ఓరే నేను నువ్వా? నీ దుంపలు దేగా. దీంట్లోనేనా బావా నువ్వు చూసి చెప్పేది వీడియోస్ రివ్యూస్? ఇదేరా యూట్యూబ్ ఛానల్, నా ఫోన్లోనే రికార్డ్ చేస్తా. బావా రివ్యూ అంటున్నావు, ఈ చేతికి వాచ్ పెట్టుకో, స్టైల్గా ఉంటుంది. ఏంటి వాచా? స్టైల్గా ఉంటుంది వాచ్, మంచిగా ఉంటుంది, పెట్టుకో. ఏమో చెప్తున్నావు నువ్వు. స్టైల్గా ఉంటుంది బావా. ఇప్పుడు సరే సరేలే, నీకు పెట్టినకి కూడా రాదు కానీ నువ్వు స్టైలు గీలు అంటావు. ఇప్పుడు ఇది స్టైలా? స్టైల్ అది. ఇయర్ ఫోన్స్ తీ బావా, ఇప్పుడు కూడా పెట్టుకున్నావు. అరే మ్యూజిక్ విని అలవాటు అయిపోయింది, రివ్యూ చెప్తున్నాం కదా. ఓకే ఓకే. సో ఈ నసగాడు పోయిండ్లే. సో మనం మూవీ రివ్యూ గురించి వద్దాము. సో కార్తీ అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం మూవీ, డైరెక్టెడ్ బై సి ప్రేమ్ కుమార్. సి ప్రేమ్ కుమార్ ఎవరో కాదు, మన 96 మూవీ డైరెక్టర్, మన అందరి ఫేవరెట్ ఫిలిం 96. సో 96 మూవీ నచ్చిన వాళ్ళందరికీ ఈ సత్యం సుందరం మూవీ బాగా నచ్చుతుంది. యాక్చువల్గా ఏంటంటే నేను దేవరా ఫ్లోలో ఉండగా ట్రైలర్ చూశాను అనమాట. ట్రైలర్ చూసేటప్పుడు ఫస్ట్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూస్తే ఏదో పాత సినిమా ఎప్పుడో తమిళ్లో రిలీజ్ అయినట్టుంది, ఇప్పుడు డబ్ చేసి రిలీజ్ చేస్తారేమో అని పెద్ద పట్టించుకోలేదన్నమాట. తర్వాత పాజిటివ్ రివ్యూస్ వచ్చేసరికి పోదాంలే అని అనుకున్నా. టికెట్ రేట్ చూస్తే 200 ఉంది. బాగా చాయ్ తాగుతా బా? ఏం చాయ్ రా? తాడి బెల్లం చాయ్ బా. నేను అడిగాను, నేను తాడి బెల్లం చాయ్ కావాలని. ఓకే బా, తీసుకొస్తలే బా. ఏదో ఒకటి జావరా, నా రివ్యూ చెప్పుని పెట్టు, చాయ్ పెట్టి తీసుకురాపు. సో మళ్ళీ నా సైడ్ సరే మనం ఫ్లోలోకి వద్దాం. 200 టికెట్ ఉందనుకుంటే బా, దేవరాకే 450 పెట్టినాము, మళ్ళీ ఇప్పుడు 200 అనుకుని సర్లే బాగుంది అంటున్నారు కదా అని చెప్పేసి మూవీకి వెళ్ళాను అనమాట. మూవీకి వెళ్ళొచ్చినాక నా ఫీలింగ్ ఏంటంటే 200 కాదు 300 అయినా పెట్టి మూవీకి వెళ్ళొచ్చు, వర్త్ ఇట్ అనిపించింది. సో సినిమా అంత మంచిగా ఉందన్నమాట. అండ్ మీకు ఎమోషన్స్ చాలా, అంటే సినిమాలో కామెడీ ఉంటుంది. కార్తీ అయితే అసలు మీరు యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ కార్తీ క్యారెక్టర్. సో మీకు ఇప్పుడు ఊపిరి చూసి ఉంటారు. సో అదే జోవియల్, అదే ఫన్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది. ఇంకా నాకు తెలిసి చాయ్ పత్తా అయిపోయింది బా, బీరు తాగుతా బా. ఏందిరా నువ్వు చాయ్ పెడతా అంటావు, చాయ్ పత్తా అయిపోయిందంటావు. బీరు ఓకేనా బా? వీడియో చేస్తుంటే బీర్ అంటావు ఏందిరా, ఇప్పుడు తాగను పో. అయితే తాగుతావు అనమాట. సరే ఏదో ఒకటి చావు పోతే తీసుకురాపో. ఓకే బా, ఒకటే రెండా బా? నాకు ఒకటి జాలేరా. రివ్యూ చెప్పనా? నేను చెప్పుకోవచ్చా, కంటిన్యూ చేసుకోవచ్చా? సర్లే బా, 2 తెచ్చా కానీ నువ్వు చెప్పుకో. ఏదో ఒకటి జావరా బాబు, నా రివ్యూ చెప్పుకొని. సో యాక్చువల్గా అయితే మనకు మూవీలో కూడా కార్తీ అరవింద్ స్వామి బావ అది క్యారెక్టరు. సో మనోడు ఎట్లా సతాయిస్తుండో కార్తీ అరవింద్ స్వామిని కూడా అట్లనే సతాయిస్తాడనమాట. సో యాక్చువల్గా మూవీ కామెడీ ఉంటుంది, చిన్న చిన్న కామెడీస్ ఉంటాయి, బాగా నవ్వు వస్తుంది అనమాట. అంటే చిన్న చిన్న లిటిల్ మూమెంట్స్ ఉంటాయి, భలే కామెడీ అనిపిస్తుంటుంది. అండ్ మీకు ఫుల్ ఎమోషనల్ అంటే కాన్వర్జేషన్స్ ఉంటాయి మనకి, కార్తీకి అరవింద్ స్వామికి మధ్యలో కాన్వర్జేషన్ ఉంటాయి. అవి ఎంత బాగుంటాయి అంటే ఈవెన్ ఇంటర్వెల్ పడ్డప్పుడు అరే మాకు ఇంకా వినాలని ఉంది అనిపిస్తుంది. ఏంట్రా రే? డబ్బులు లేవు బావా. నా బ్యాగ్లో పర్స్ ఉంటుంది, దాంట్లో తీసుకొని పోరా నాయన, రివ్యూ చెప్పుకొని నన్ను. ఓకే. సో ఎక్కడున్నా వీడియో కూడా నచ్చగాడు నాకు. మీకు సినిమా ఎండ్ అయిపోయినాక కూడా ఇంకా అరే అప్పుడే అయిపోయింది అంటే యాక్చువల్గా మూవీ 2 hours 57 minutes అంటే ఆల్మోస్ట్ 3 hours ఉంటుంది. బావా ముడ్డి లేపు. ఎందుకురా ముడ్డి? డబ్బులు ఇన్నట్టు పెట్టుకుని బ్యాగ్లో పెడితే ఏం బాగుంటుంది బా, జోలో పెట్టుకో. నేను పెట్టుకుంటా లేరా నువ్వు? సరే లేపు. అరే ఇంకోసారి డిస్టర్బ్ చేసినావు అనుకో. సరే ఇంకోసారి డిస్టర్బ్ చేయకు. ఆ బీర్ ఏదో తెచ్చుకుని నువ్వే తాగుతావు. యాక్చువల్గా ఎక్కడున్నా మీకు సినిమా ఆల్మోస్ట్ 3 hours ఉన్నా మొత్తం అయిపోయినా అరే ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడితే వినాలి అని అనిపిస్తుంది. సినిమాలో చూసుకుంటే మీకు యానిమల్స్ ఉంటాయి, అన్ని టైప్ ఆఫ్ యానిమల్ అంటే నేచర్కి రిలేటెడ్, అంటే మొత్తం ఎకో సిస్టమ్ మొత్తం ఉంటుంది. ఎలిఫెంట్స్ ఉంటాయి, క్యాట్ ఉంటుంది, డాగ్ ఉంటుంది, కోబ్రా ఉంటుంది, బుల్ ఉంటుంది, అన్నిటికీ రెస్పెక్ట్ ఉంటుంది, ఈక్వల్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఈవెన్ నీకు థింగ్స్కి కూడా ఒక సైకిల్ ఉంటుంది, సైకిల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. నీకు చెప్పులకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో యాక్చువల్గా అనమాట నీకు చాలా ఫీల్ గుడ్, అంటే ఒక మంచిగా అంటే ఒక హ్యూమన్ గురించి ఉంటుంది. ఈవెన్ మనకి కార్తీక్ క్యారెక్టర్ డైలాగ్ అంటాడు మూవీలో, అందరు మంచోలే బావా, ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు మంచోలే, ఎదవ పాడు డబ్బే అని అంటాడు. ఇంకోటి అరవింద్ స్వామి క్యారెక్టర్ కూడా ఎట్లుంటుందంటే ఒక సీన్లో వాళ్ళ వైఫ్తో కాన్వర్జేషన్లో అసలు ఆ మనిషి ఎంత అన్కండిషనల్. బీరు బా, అరే తాగు బా, మస్తు ఉంటుంది.
రివ్యూ చెప్పొద్దారా? చెప్పు బావ చెప్పు. ఇప్పుడు నేను ఈ బీర్ తాగకపోతే నన్ను తాగకూడతాడు. సో ఒక చుక్క తాగన్నా కొంచెం అంటే సినిమా ఎండ్ అయిపోయినా ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తుంటుంది. సో అంత మంచిగా ఉంటుంది అనమాట. చాలా అంటే మీరు ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళొచ్చు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఒక ఫైట్ ఉండదు, ఒక విలన్ ఉండడు, అంతా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్గా మూవీ ఏంటంటే అరవింద్ స్వామి క్యారెక్టరు చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో ఉంటాడు, సొంత ఇంట్లో. సో లైఫ్ అంటే మొత్తం చనిపోయే వరకు అక్కడనే ఉంటా, ఇదే మా ఇల్లు అనుకొని ఉంటాడు. సో కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ ఇల్లు విడిచి వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. సో మళ్ళీ వాళ్ళ చెల్లితో ఒక బాండ్ ఉంటుంది. పెద్దగా అయినాక వాళ్ళ చెల్లి పెళ్ళి అవుతుంది. సో ఆ పెళ్ళికి కంపల్సరీ పోవాల్సి వస్తుంది. సో అప్పుడు రిటర్న్ వాళ్ళ ఓన్ నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఎలా ఎండ్ అయింది, ఎలా మలుపులు తిరిగింది, ఆ ఎమోషన్స్తో ఎలా మూవీ ఉందనేది మూవీ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీకు డైరెక్టర్ ఏంటంటే కార్తీ ఇంటర్వ్యూలో ఏం చూశానంటే మీకు ఒక బుక్ లాగా ఇచ్చాడంట. అంటే పబ్లిష్ చేయడానికి రెడీగా ఉన్న బుక్ లాగా ఇచ్చాడంట. సో మీకు బుక్ లాగా ఇచ్చాడంటే మీకు మొత్తం డిస్క్రిప్షన్తో సహా ఉంటుంది అనమాట. అంటే అసలు అక్కడ పక్కన ఏదైనా సంథింగ్ సన్ రైజ్ అవుతుంది, ఈ సీన్లో ఇక్కడ ఇట్లా చీకటి ఉంటుంది, అంటే మొత్తం డిస్క్రిప్టివ్ లాగా ఉంటుంది. మేబీ నాకు తెలిసి మొత్తం అంతా డిస్క్రిప్టివ్ లాగా ఉండొచ్చు. సో ఈవెన్ మీకు షూటింగ్లో కూడా ఏమైందంటే ఇప్పుడు మామూలుగా ఒక పెద్ద డైరెక్టర్లో ఒక మైక్ పట్టుకుని ఇది చేయరా ఎవరు అక్కడ ఇలా జరుగుతుంటాయి కదా, మనోడు మైకే వాడలేదంట. సో చాలా న్యాచురల్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి యాక్టింగ్ ఎట్లా అంటే నీకు ఆల్రెడీ అంతా రెడీగా ఉంది, ఒక షెడ్యూల్ చేసినట్లు ప్రాపర్గా రెడీ ఉన్నప్పుడు మీకు ఈజీగా షూటింగ్ కూడా ఈజీగా అయిపోయిందంట. సో మనోడు ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే ఒక 10 years వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా చేసిండంట. 96 మూవీలో కూడా మన హీరో విజయ్ సేతుపతి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరే. ప్లస్ యాక్చువల్గా మనకి తెలుగులో గుంటూరు చూపించారు, ఒరిజినల్ తమిళ్లో తంజావూరు చూపిస్తారు. మన డైరెక్టర్ ఊరు కూడా తంజావూరేనంట. సో మనోడికి ఫేవరెట్ సబ్జెక్ట్ జువాలజీ అని కూడా చెప్పాడు. అండ్ బావా మళ్ళీ వచ్చిన వారా తాగుతున్నా లేరా, నీ బీరే కదా తాగిస్తలేరా, మొత్తం తాగు బా. ఇంకో పెగ్గు ఉంది, ఇంకోటి తీసుకుని వచ్చిన. నువ్వు కూడా తాగురా ప్లీజ్ రా, నువ్వు తాగి చెప్పు ఏమో చెప్తున్నావు. అవును బా, మన కార్తీ అదే సత్యం సుందరం సినిమాలో కార్తీ పెళ్లి ఉంటది కదా, ఆ కార్తీ పెళ్లిలో ఒక ఒంటోడు వస్తాడు జాంగులు. మనోని పెళ్లిలో ఏం జరిగిందో చెప్పనా అని అడుగుతుంటాడు. అసలు ఏం జరిగిందంటావు బా? అహోరా పెళ్ళిలో చెప్పని చెప్పా సినిమా ఎండ్ వరకు ఏం జరిగిందో అసలు వద్దు దాన్ని ఫుల్ ఫోర్స్ చేసి చెప్పనీయకపోయి ఉంటాడు. ఏదో సంథింగ్ జరిగి ఉంటుంది, మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీరు సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మేము ఏం జరిగింటుందో మేము ఆ గెస్సింగ్లో ఉంటాము. ఇంకోటి ఏంటంటే మనకి తమిళ్లో యాన్ ఎవరో అని కమల్ హాసన్ సాంగ్ పాడాడు, తెలుగులోనేమో ఇతను ఎవరో అనే సాంగ్ ఉంటుంది. తమిళ్లో నేను కమల్ హాసన్ సాంగ్ ఇందాకనే విన్న ఆడియో సాంగ్ చాలా బాగుంది. యాక్చువల్గా నేను సినిమా బాగా నచ్చి సెకండ్ టైం వెళ్దాం అనుకుంటున్నా. ఈసారి ఒరిజినల్లో చూద్దాం, తమిళ్లో చూద్దాం అనుకుంటున్నా. ఒరిజినల్ మొత్తం నాకు కంప్లీట్ చేయబా, నేను ఇంకోటి తెచ్చుకుంటా. వారి ఏడ దొరికినవరా నాకు, సారీ. సో మనకి ఏమన్నా ఆమ్లెట్ వేసుకురానమ్మా బా? ఆమ్లెట్ బా, ఆమ్లెట్ ఇది అన్నాను రా బాబు, నన్ను రివ్యూ చెప్పండి రా ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా, రాకరాను ఓకేనా, నేను ఎండ్ చేసుకొని నీ దగ్గరికి వస్తా. ఓ నీ పచ్చడి ఉంది బా, పచ్చడి తీసుకురానా? లూలు మాల తెచ్చిన బా, లూలు మాల. సో సినిమా అయితే చాలా బ్యూటిఫుల్ మూవీ, ఫ్యామిలీతో అందరు కలిసి వెళ్ళాల్సిన మూవీ. 96 నచ్చిన వాళ్ళందరికీ నచ్చుతుంది. సో కంపల్సరీ వెళ్ళి చూడండి. ఇలాంటి మూవీని థియేటర్లో మిస్ అవ్వద్దు, మీరు కనెక్ట్ అవుతారు, ఎమోషనల్గా ఫీల్ అవుతారు. గో వాచ్ ఇన్ థియేటర్స్. వీడి బీర్ వల్ల నాకు కూడా ఎక్కినట్టుంది. సో నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. మీరైతే సినిమా కంపల్సరీ చూడండి. అరే ఇట్రారా, ఆ వీడియో ఎండ్ చేసి నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఎదురుపోదు. ఓకే బా, అంత కూల్ కదా బా? పని చేయరా బాబు, ఇంకోటి తెచ్చుకున్నా బా బీరు? చాలా రా. ఓకే బా.